జై భీమ్రావ్ భారత్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్. నా పేరు దర్శి వెంకటేశ్వర్లు. భీమ్ ఆర్మీ ప్రకాశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను ప్రెజెంట్. ఈరోజు నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ప్రజెంట్ జరుగుతున్న దాడులపై ఖండించని ప్రభుత్వం అండ్ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనేసి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, గతంలో ఎస్సీ చట్టాలు 27 చట్టాలను నిర్వీర్యం చేసిన వైఎస్ఆర్సీపీ అనేసి ఒక గలంతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంబేద్కర్ గారి విదేశ విద్య అనే పేరుని తీసేసి జగన్ విదేశ విద్య అనే పేరు పెట్టుకోవడంతో అప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎట్లా అంటే, అంబేద్కర్ కన్నా నువ్వు గొప్పవాడివా జగన్ అనే ఒక గలంతో గట్టిగా మాట్లాడాడు అన్నమాట. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో, కైకలూరులో కానీ అదివరకు జరిగిన పిఠాపురం మల్లు అనే గ్రామంలో కానీ మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా అడుగుతున్నా. మీరు ఆ రోజు అంత ఆక్రోశంగా అంత మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎందుకని ప్రజలపై జరుగుతున్న దాడులను మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? అదే కైకలూరులో జరిగిన దాడిలో మీ జనసేన వ్యక్తి కూడా ఉన్నారు. మీరు ఎందుకనేసి అటువంటి వ్యక్తుల్ని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోతున్నారు? ఎందుకనేసి అటువంటి వాటిని మీరు ప్రశ్నించలేకపోతున్నారు? గతంలో మాట్లాడిన గతంలో మీరు చేసిన అటువంటి మాటలు వ్యాఖ్యలు అంత స్పష్టంగా మాట్లాడిన మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక, మీ కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు ఎందుకనేసి ఇంత నిర్లక్ష్యంగా సైలెంట్గా ఉన్నారు? మీరు కూడా ముఖ్యమంత్రి తర్వాత మీరే కదా డిప్యూటీ సీఎంగా మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు మీరు అంత భావాజాలం ఉండి సనాతన ధర్మము, క్రిస్టియన్సిజము, అంబేద్కరిజము, బహుజనవాదము అని ఇన్ని చెప్పిన మీరు ఇప్పుడు ఎందుకనేసి ప్రజలపై జరుగుతున్న దాడుల్ని మీరు ఎందుకని ఖండించలేకపోతున్నారు? నేను ముఖ్యంగా మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే, గతంలో మీ యొక్క స్పీచ్లు అనేది నేను కూడా విన్నా. ఎస్సీల పట్ల, బహుజనుల పట్ల, బీసీ, ఎస్సీ చాలా మాట్లాడారు. ఆ మాటలు నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తున్నాయి. కానీ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మీరు ఒక భాగంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీరు ఎందుకనేసి మాట్లాడలేకపోతున్నారు? దయచేసి మీరు ఇటువంటి వాటి మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.